హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఫిలాల్ మార్నింగ్ గ్రౌండ్కి పోయి వచ్చి ఇప్పుడు నేను మస్త్ నీళ్ళు పోసుకొని రెడీ అయిపోతున్నాను గాయస్. ఈ మధ్య నాకు రన్నింగ్ చేసేకి వస్తుంది. నా షీన్ పెయిన్ 70-80% తక్కువైంది. నేను రన్నింగ్ చేస్తున్నా, కాకపోతే పెయిన్ అంత ఎక్కువ లేదు. గాయస్, టైం వచ్చేసి 10 అవుతుంది. ఇక్కడ మా అమ్మ ఇప్పుడు టిఫిన్ చేస్తుంది అనమాట, చపాతీ. గాయస్, అమ్మ టిఫిన్ చేసేకి లేట్ అవుతుంది. నేను గ్రౌండ్కి పోయి రన్నింగ్ చేసి వచ్చినా కాబట్టి నాకు ఫుల్ ఆకలి అవుతుంది. ఈ పక్కల జున్ను బాయ్ వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేస్తున్నా. టిఫిన్ ఏమంటే 2 జొన్న రొట్టెలు అండ్ చిక్కుడుకాయ చేసింది అచ్చం తల్లి. ఇప్పుడు బ్రష్ తిప్పుతుంది అనమాట అవ్వ. ఇక్కడ జున్నుబాయ్ ఇంకా టీవీ చూస్తూనే ఉన్నాడు. జున్నుబాయ్, ఈరోజు అన్ని అమ్మ ఊరికి వస్తున్నారంట. అవునా? ఏ ఊరికి పోయిన వాళ్ళు? అమ్మ ఏం తెస్తానండి నీకు? పెద్ద చాక్లెట్ చెప్పింటివా అమ్మకి అప్పుడే? అవునా? ఊరు నుంచి వచ్చింది. వచ్చినాక అట్లే నాకు ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చింది. అట్లే పెద్ద చాక్లెట్ కూడా తీసుకొని వచ్చింది. చెప్పు నువ్వు చెప్పు. చాక్లెట్ తెచ్చుకొని కేక్ తెచ్చుకొని బిస్కెట్ తెచ్చుకొని బిస్కెట్. ఫిలాల్ ఈరోజు సాటర్డే. మా అమ్మని పిలుచుకొని నేను గుడికి వచ్చిన, ఆంజనేయుల గుడికి. గాయస్, గుడికి మేము టెంకాయలు కూడా తెచ్చినాం. స్వామి ఇప్పుడు పూజ చేస్తాడనమాట. స్వామి టెంకాయల్ని గుడి లోపలికి తీసుకొని పోయి కొంచెం అంతా ఆశీర్వాదం చేసి ఇస్తాడు. టెంకాయ కొట్టి ఇస్తాడనమాట. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గుడ్లో కూర్చోవాలన్నమాట. ఎలా గుడికి వస్తే కొంచెం గుడ్ లోపల. మా అమ్మ మన అయింది పెండ్లి ఈ గుడిలోనే అంట అయిండేది. ఇక్కడే ఈ గుడిలో అనమాట. సో ఇప్పుడు మేము గుడి చుట్టూ 3 చుట్లు తిరుగుతున్నాం అనమాట. గుడికి వస్తే ఆ గుడి అయినా కానీ మేము 3 చుట్లు తిరుగుతాం. జై శ్రీరామ్. ఇక్కడ అన్నీ ఏమేమి రూమ్లో? ఈ పక్క అంతా ఇడంతా పెండ్లు అంతా అవుతుంది కదా అందరు. ఇదే గాయస్, ఇక్కడ అంతా పెండ్లెండ్లు అన్నీ అవుతాయి. ఈ గుడి వచ్చేసి బండేటిలో ఉందన్నమాట, ఆంజనేయుల గుడి. చాలా పాతకాలం నుంచి ఉంది ఇది. గాయస్, ఇక్కడ గుడి లోపల బాగుందన్నమాట.
ఇక్కడ బావులో తాంబేలి ఉంది చూడండి గాయస్, తాంబేలి. ఫిలాల్ లాస్ట్ ఇక్కడ శివుని గుడి ఇక్కడ మొక్కుంటున్నాం. లాస్ట్ ఇదే గుడి అన్నమాట, ఎంట్రన్స్ ఇది. గుడి లోపల పోయి వచ్చి లాస్ట్ ఇక్కడ మొక్కొని ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఫిలాల్ గుడికి పోయి ఇంటికి అయితే వచ్చేసినాం. అండ్ ఇప్పుడు మా అమ్మ టిఫిన్ తింటుంది. పనికి పోయి వచ్చింది అనుకుంటా. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది గాయస్. గుడికి పోయి వచ్చేసినాం గాయస్. ఈరోజు మా తమ్ముడు నీళ్ళు పోసుకున్నాడు ఆఫ్టర్ 2-3 డేస్ అన్నమాట. ఎక్కడ పోతాడు ఏమో, ఇప్పుడు మళ్ళా ఎప్పుడు వస్తాడేమో తెలియదు. వానికే తెలుసాలి ఎప్పుడు వాడు ఇంటికి వస్తాడని. మేము గుడికి పోయి వచ్చి లేట్ అయింది కాబట్టి సో మా అమ్మ ఇప్పుడు లంచ్ చేస్తుంది గాయస్ ఇంట్లో. ఏం చేస్తున్నావమ్మా? పప్పు అన్నం చేస్తుంది ఇంట్లో. లంచ్ రెడీ, అన్నం పప్పు. ఇప్పుడు నేను లంచ్ తింటున్నా. టైం వచ్చేసి 3-5 అవుతుంది. ఇక్కడ అన్వి కూడా ఉంది మా ఇంట్లో. సో అన్వి ఊరికి పోయి ఏమేం చేసింది అడుగుదాం. అన్వి, ఏమేం చేసినావు నువ్వు ఊర్లో పోయి? ఇంకా యా దాంట్లో పోయింటారు మీరు? ట్రైన్లో అన్ని పోయినారా? ఏమున్నాడా? చూసినావా నువ్వు? ఎవరెవరు పోయిండ్రి? కానీ నీకు నాయన జ్ఞాపకం రాలేదా? నాయన జున్ను రాలేదా? మర్చిపోయినావా వాళ్ళే? అవ్వా రాలేదా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఫిలాల్ ఇప్పుడు మా అమ్మ నైట్ డిన్నర్కి చిత్రాన్నం చేస్తుంది అనమాట. అండ్ నేను బజార్కి వెళ్ళి బాయిల్డ్ ఎగ్స్ తెచ్చుకున్నా. ఇవి నేను డిన్నర్లో తింటా. అండ్ ఇప్పుడు ఫస్ట్ వర్కౌట్ చేసుకొని అన్నిటికీ నీళ్ళు పోసుకొని బాయిల్డ్ ఎగ్స్ డిన్నర్లో తింటా. గాయస్, నేను ఇంకా అప్పర్ బాడీ వర్కౌటే స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 7:15 అయింది. మా అమ్మ ఇప్పుడే డిన్నర్ చేస్తుంది. ఫిలాల్ నైట్ టైం వచ్చేసి 8:40 అయింది. నేను ఇప్పుడే జస్ట్ అప్పర్ బాడీ వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. వర్కౌట్ అంతా అయినాక ఈరోజు కండిషన్ మాత్రం ఫుల్ ఆడుంది గాయస్. జస్ట్ పంప్ అనేది చూపిస్తాను చూడండి. అండ్ మీరు చూడొచ్చు, నాకు స్వెట్ ఈరోజు ఫుల్ హెవీ వస్తుంది గాయస్. చూస్తున్నారు కదా, నాకు ఆఫ్టర్ వర్కౌట్ అంతా అయినాక స్వెట్ మాత్రం కంటిన్యూ వస్తూనే ఉంది. కాకపోతే నేను డైలీ అప్పర్ బాడీ వర్కౌట్ చేస్తాను కాబట్టి సో నాది కొంచెం బెటర్ కండిషన్ ఉంది అప్పర్ బాడీ. నాకు ఒకేసారి 100% రిజల్ట్ అవసరం లేదు. కాకపోతే డైలీ 1% బెటర్ అవుతే చాలు. ఒక దినం పక్కా 100% రిజల్ట్ వస్తుంది. నా అప్పర్ బాడీ ఎట్లుంది అనేది ఒక కామెంట్ చేయండి గాయస్. కామెంట్ బాక్స్ ఖాళీ ఉంది. స్వెట్ మాత్రం నాన్ స్టాప్ గాయస్. ఫిలాల్ వర్కౌట్ అంతా అయినాక నేను ఇప్పుడే జస్ట్ నీళ్ళు గిల్లు పోసుకొని మస్తు ఫ్రెష్ అప్ అయిపోయిన. అండ్ మా అమ్మ కోడిగుడ్లు ఉడకబెట్టి అప్పుడే ఒలిసిడిచింది. అండ్ ఇంట్లో డిన్నర్ వచ్చేసి చిత్రాన్నము అండ్ వైట్ రైస్ అండ్ దీంట్లోకి అలాగే పప్పు ఉంది. నేను ఇప్పుడు డిన్నర్ తింటా అనమాట. ఫిలాల్ నేను ఇప్పుడే జస్ట్ డిన్నర్ కంప్లీట్ చేసుకున్నా. ఈ రోజుకైతే ఇంతే. ఈ వ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తా. ఐ థింక్ ఈ రోజు వ్లాగ్ మీకు ఇష్టమైంటుంది. ఇష్టమైతే ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.